నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకుని అలానే కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. వంకాయలని ఇలా కట్ చేసుకొని ఆ ఉప్పు కలిపిన వాటర్లో వేసి ఉంచాలి. ఉప్పు కలిపిన వాటర్లో వేయడం వల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 2-3 ఇలాచీ, 4-5 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలానే ఒక జాపత్రి, అలానే ఒక చిన్న కొబ్బరి ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అన్నీ దోరగా వేయించుకుంటూ అందులోనే ఒక కప్పు పల్లీలు కూడా వేసి వేయించాలి. నేను సుమారుగా వేస్తున్నానండి. 1/2 కిలోకి ఒక కప్పు పల్లీలు అయితే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తరువాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టి మళ్ళా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి మీడియం సైజు 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తరువాత 2 టమాటోలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయించాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తరువాత మరలా వేరొక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోనే ఒక చిన్న అల్లం ముక్క, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయంత చింతపండుని కూడా కడిగి నానబెట్టుకోవాలి. మసాలాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఇలా వంకాయల్లో నింపుకోవాలి. తరువాత ఇలా అన్నీ నింపి పక్కన పెట్టుకున్న తరువాత వేరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మనం ముందుగా ఉప్పు కారం నింపి పెట్టుకున్న వంకాయలు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించాలి. ఇలా కొద్దిగా వేగిన తరువాత వంకాయలని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి
మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు వేసి వేయించుకోవాలి. కొంచెం పోపు దినుసులు, 2 బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసి ముందుగా పొడి చేసుకున్న పల్లి పొడిని ఇలా వేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత టమాటో, ఆనియన్ కలిపి మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇలా వేసి కలపాలి. ఇలా మొత్తం కొద్దిగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తరువాత కొద్దిగా సాల్ట్ 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కొద్దిగా ఉడికిన తరువాత మనం ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కలుపుకొని ఇలా రసం తీసి ఆ మిశ్రమంలో కలపాలి. వంకాయలు మెత్తగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో ఉడికిస్తే మసాలాలన్నీ వంకాయలకు కూడా పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకు వేసి వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే జ్యూసీగా ఎంతో కమ్మగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. కూరగాయల్లో వంకాయ కర్రీ అనేది చాలా హెల్దీ కూడా అండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.